ఒక చిన్న కథ చెప్తా వినండి. కొన్ని వేల కోట్ల ఉన్న అధిపతి 6వ తరగతి చదువుతున్న తన కూతురిని బయటికి తీసుకెళ్దాం అనుకుంటాడు. ఎప్పుడు ఈ కార్లు, ఈ బంగ్లా, ఈ పనిమనుషుల మధ్య కొద్దిసేపు రిలీఫ్‌గా అలా పల్లెటూరులోకి వెళ్ళొద్దాం అనుకుంటాడు. వెళ్ళేటప్పుడు 6వ తరగతి చదువుతున్న తన కూతురు బయటకొచ్చేటప్పుడు చెప్పులు మర్చిపోతుంది. ఆ కాలికి దుమ్మంటుతుంది. అప్పుడు అక్కడున్న అందరిని తిడతాడు. పని మనుషుల్ని, అక్కడున్న జనాలని, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ తిడతాడు ఆ యజమాని. చూసుకోరా మీరు, పాపకు దుమ్మంటుంది అని. కారులో వెళ్ళిన తర్వాత ఒక పల్లెటూరులో ఎంతో సంతోషంగా ఒక పిల్లోడు బుడదలో ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పాపకి, నాన్న నేను వెళ్ళి తనతో ఆడుకుంటాను అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వద్దు అని కారులో తనని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. కానీ ఆ చిన్న పాపకు మాత్రం ఆ వెలితి అలాగనే ఉండిపోయింది. తన మనసులో ఆ చిన్న పిల్లవాడి నవ్వు, ఆ సంతోషం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ఎంత గొప్పగా బ్రతికామన్నది కాదు, ఎంత సంతోషంగా బ్రతికాము, ఎంత నవ్వుతూ బ్రతుకుతున్నాం అన్నదే ఇక్కడ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎంత కుదిరితే అంత సంతోషంగా బ్రతకండి, సంతోషంగా బతికించండి, పిల్లల ఆశలు నెరవేర్చండి.